2023లో మరొకసారి నాకు అవకాశం వచ్చినప్పుడు కడియం శ్రీహరి ఎమ్మెల్యే అయితేనే మా గ్రామాలు అభివృద్ధి చెందుతాయి, నిజాయితీగా పాలన ఉంటుందనే ఒక ఆలోచనతోని మీరందరూ నన్ను ఆశీర్వదించి ఎమ్మెల్యేగా గెలిపించారు. నేను ఎమ్మెల్యేగా గెలిచాను, కానీ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది. నేను బీఆర్ఎస్ పార్టీ నుంచి ఎమ్మెల్యేగా గెలిచాను. రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది. ప్రతిపక్షంలో కూర్చోవలసిన పరిస్థితులలో నేను ఈ నియోజకవర్గ ప్రజలకు ఇచ్చిన హామీలను, గ్రామ ప్రజలకు ఇచ్చిన హామీలను, అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలను ఏ రకంగా చేయాలి, ప్రతిపక్షంలో ఇది సాధ్యం కాదు అని ఆలోచిస్తున్న పరిస్థితులలో స్వయంగా ముఖ్యమంత్రి గారే ఫోన్ చేసి, అన్న మీరు ప్రభుత్వంతో కలిసి పనిచేయండి, మీ అనుభవం మాకు అవసరము, మీ అనుభవం మాకు చాలా అవసరము, మీ నియోజకవర్గ అభివృద్ధికి మీరు అడిగిన రకంగా నేను నిధులు ఇస్తానని చెప్పి వారు తెలియజేయడంతో ఇక్కడ ఉన్న పరిస్థితులను అర్థం చేసుకొని ప్రజల కొరకు నేను ప్రస్తుతము ఈ నియోజకవర్గ అభివృద్ధి కొరకు కాంగ్రెస్ ప్రభుత్వంతో కలిసి పనిచేస్తున్నాను. మన నియోజకవర్గం పట్ల ఉన్న ప్రేమతో, మన ప్రజలపైన ఉన్న ప్రేమతో, నా పట్ల ఉన్న గౌరవంతో ఈ 2 సంవత్సరాల 6 మాసాల కాలంలో గౌరవ ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారు మన నియోజకవర్గానికి దాదాపు 1400 కోట్ల రూపాయల నిధులు ఇచ్చారని చెప్పి నేను ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నా. ఈ 1400 కోట్ల రూపాయల నిధులకు సంబంధించిన పనులన్నింటినీ కూడా టెండర్లు పిలవడం జరిగింది. అందులో హ్యామ్ రోడ్స్ ఉన్నాయి, అందులో హౌసింగ్ ఉంది, అందులో నీటిపారుదల ఉంది, అందులో హాస్పిటల్స్ ఉన్నాయి, అందులో డిగ్రీ కాలేజ్ ఉంది, అందులో ఇంజనీరింగ్ ఇంటిగ్రేటెడ్ స్కూల్ ఉంది. వీటన్నిటికి కూడా టెండర్లు పిలవడం జరిగింది. పనులు ఈ రోజు అంతటా వేగంగా జరుగుతున్నాయని చెప్పి నేను ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నా. కొంతమంది రాజకీయ ఉనికి కొరకు విమర్శలు చేస్తున్నారు, ఆరోపణలు చేస్తున్నారు. కడియం శ్రీహరి ఎమ్మెల్యే 2 సంవత్సరాలు దాటింది, కానీ తట్టెడు మట్టి తీసిన పాపన పోలేదని అంటున్నారు. అలాంటి సన్నాసులకు నేను ఒక మాట చెప్పదలుచుకున్నాను. ఒక్కసారి నారాయణగిరి గ్రామానికి రండి, లేదా ఒక్కసారి ముప్పారం గ్రామానికి రండి. ఈ 2 సంవత్సరాల కాలంలో ఈ 2 గ్రామాలలో ఏ రకమైన అభివృద్ధి జరిగిందో, ఎన్ని సీసీ రోడ్లు వేసుకున్నామో, ఎన్ని కమ్యూనిటీ హాల్స్ మంజూరు చేసుకున్నామో, ఎన్ని ఇందిరమ్మ ఇళ్ళు ఇచ్చుకున్నామో వచ్చి ఒకసారి ఈ గ్రామాలలో చూడాలని చెప్పి ఈ సందర్భంగా సవినయంగా తెలియజేసుకుంటున్నాను. నాకు ఎప్పుడు అవకాశం వచ్చినా, ప్రజలు ఎప్పుడు నన్ను ఆశీర్వదించి ఎమ్మెల్యేగా గెలిపించినా ఈ గ్రామాల యొక్క అభివృద్ధి పట్ల, ఈ మండల అభివృద్ధి పట్ల, ఈ నియోజకవర్గ అభివృద్ధి పట్ల నేను చిత్తశుద్ధితో పనిచేస్తున్నాను, నిజాయితీగా పనిచేస్తున్నాను, ఎక్కువ నిధులు తీసుకొచ్చే ప్రయత్నం చేస్తున్నాను. ఆ రకంగా గ్రామాలను అభివృద్ధి చేసుకుంటున్నాం. ఇవాళ ఒక్క ముప్పారం గ్రామం గురించి చెప్పుకుంటే, ముప్పారం గ్రామంలో ఈ రోజు దాదాపుగా మనము 3 కోట్ల రూపాయల నిధులు ఈ 2 సంవత్సరాలు నేను మంజూరు ఇచ్చాను. అందులో ప్రధానంగా ఇందిరమ్మ ఇళ్ళు 40 ఇచ్చాను. ఇందిరమ్మ ఇళ్ళు ముప్పారంకు గత సంవత్సరం ఒక 40 ఇచ్చాను. వాటికే దాదాపు 2 కోట్ల రూపాయలు మనం ఖర్చు చేయబోతున్నాం. అవి కాకుండా మన ఈజీఎస్ ద్వారా కానీ, ఎంపీ ల్యాడ్స్ ద్వారా కానీ, ఎస్డిఎఫ్ ద్వారా కానీ మరొక 1 కోటి రూపాయలు మంజూరు ఇచ్చుకున్నామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాం. ముప్పారం గ్రామంలో ఇవాళ మనము గౌడ కమ్యూనిటీ హాల్కు ఒక 10 లక్షల రూపాయలు, కుర్మా కమ్యూనిటీ హాల్కు ఒక 5 లక్షల రూపాయలు, ముప్పారం ఎస్సీ కాలనీలో సీసీ రోడ్లకు ఒక 12 లక్షల రూపాయలు, కేజీబీవీ దగ్గర సీసీ రోడ్డును లైటింగ్ వేయడానికి ఒక 25 లక్షల రూపాయలు, ముప్పారము కాంపౌండ్ వాళ్ళకు ఒక 16.5 లక్షల రూపాయలు. ఈ రకంగా ఇండ్లకు ఒక 2 కోట్ల రూపాయలు ఇస్తే ఇతర పనులకు 1 కోటి రూపాయలు ఇచ్చినాం. దాదాపు 3 కోట్ల రూపాయల విలువైన అభివృద్ధి పనులు ఇవాళ మనము ముప్పారంలో చేసుకుంటున్నామని చెప్పి సందర్భంగా తెలియజేసుకుంటున్నాం. కానీ ముప్పారంలో సర్పంచ్ గా రేణుగా గెలిచిన తర్వాత ఆ గ్రామస్తులందరూ నా దగ్గరికి వచ్చి, మా గ్రామం చాలా పెద్దది, మా గ్రామంలో చాలా మంది పేదవారు ఉన్నారు, మాకు ఎక్కువ ఇందిరమ్మ ఇళ్ళు కావాలని చెప్పి అనేక సందర్భాలలో నాకు విజ్ఞప్తి చేయడం జరిగింది. ఇవాళ అందరి సమక్షంలో, గ్రామ ప్రజలందరి సమక్షంలో ముప్పారం గ్రామానికి 2వ విడత ఈ రోజు
64 మందికి ఇందిరమ్మ ఇల్లు ఇస్తున్నామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాం. 64 ఇల్లు అంటే 3,20,00,000 రూపాయలు ఇందిరమ్మ ఇళ్ల పేరిట ముప్పారం గ్రామానికి మనం ఇచ్చుకుంటున్నామని చెప్పి ఈ సందర్భంగా మీ అందరూ కూడా నేను సవినయంగా తెలియజేసుకుంటున్నాను. అదేవిధంగా ఇవాళ నారాయణగిరి గ్రామం ఉంది. నారాయణగిరి గ్రామంలో కూడా దాదాపు 3 కోట్ల రూపాయలతోని అభివృద్ధి పనులు చేస్తున్నాం. ఇక్కడ కూడా గతంలో మొదటి విడతలో 47 ఇందిరమ్మ ఇళ్లు ఇచ్చినాం. ఆ 47 ఇందిరమ్మ ఇళ్లకు 2,35,00,000 రూపాయలు అయింది. అది కాక ఎస్సీ కాలనీలో సీసీ రోడ్డుకు 10 లక్షలు, ముదిరాజు కమిటీలకు 10 లక్షలు, మహిళా కమిటీలకు 10 లక్షలు, అదేవిధంగా ఈజీఎస్ కింద మరొక 25 లక్షలు, అంటే దాదాపుగా ఒక 65 లక్షల రూపాయలు ఇందిరమ్మ ఇళ్లకు 2,35,00,000 కాకుండా ఒక 65 లక్షల రూపాయలు వివిధ అభివృద్ధి పనులకు ఇవాళ మనము నారాయణగిరి గ్రామంలో మంజూరు చేసుకోవడం జరిగింది. అది కాకుండా నారాయణగిరి గ్రామం కానీ ముప్పారం గ్రామం కానీ రెండు ఎన్నికలలో కూడా బ్రహ్మాండంగా నా ఎమ్మెల్యేగా నాకు కానీ ఎంపీగా కావ్య గారికి కానీ బ్రహ్మాండంగా మెజారిటీ ఇచ్చి గెలిపించారు. కాబట్టి ఈ రెండు గ్రామాలపైన ప్రత్యేక శ్రద్ధ పెట్టాలని ఆలోచించి నారాయణగిరి గ్రామానికి కూడా రెండో విడత ఇందిరమ్మ ఇళ్లలో ఇవాళ 40 శాంక్షన్ ప్రొసీడింగ్స్ వచ్చినాయి. ఇంకొక 10 త్వరలో వస్తాయి. మొత్తం 50 ఇందిరమ్మ ఇళ్లు నారాయణగిరి గ్రామానికి ఇస్తున్నామని చెప్పి నేను ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాను. ఒక మాటలో చెప్పాలి అంటే నారాయణగిరి ముప్పారం గ్రామాలకు కలిపి రెండో విడతలో 114 ఇందిరమ్మ ఇళ్లు ఇస్తున్నాం. దాదాపుగా నియోజకవర్గంలో ఎక్కడ కూడా ఏ గ్రామంలో కూడా ఇంత పెద్ద ఎత్తున ఇందిరమ్మ ఇళ్లు మంజూరు కాలేదు అని చెప్పి నేను ఈ సందర్భంగా మీ అందరూ కూడా సవినయంగా తెలియజేసుకుంటున్నాను. చేసే అభివృద్ధిని కూడా దయచేసి మీరు గమనించాలని చెప్పి నేను కోరుతున్నాను.